గవర్నర్ ఈ పేరు స్వాతంత్రం రాకముందు ఎలా ఉన్నా సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్ అంటే ఆర్బీఐ గవర్నర్ లేదా ఒక రాష్ట్ర గవర్నర్. ఇక రాష్ట్ర గవర్నర్ అన్నప్పుడు ఆ రాష్ట్రానికి ప్రథమ పౌరుడి లెక్క. ఆర్బీఐ గవర్నర్ అంటే ఏకంగా ఆయన ఆమోదం తెలుపుతున్నట్టుగా లెక్క. ఏది ఆ డబ్బుకి నేను వ్యాలిడిటీ అన్న విధంగా. సరే, ఒక రాష్ట్రానికి సంబంధించి అంతే వ్యాలిడిటీ ఒక గవర్నర్ మాటకి ఉంటుంది, అధికారం కూడా ఆయనకి అంతే ఉంటుంది. మరి ఈఎస్ఎల్ నరసింహన్ తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రప్రదేశ్ లో ఒకలాగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా ఆయన మాట ఒక్కటి కూడా లేకుండా సాగుతుందా? అదేంటి, మాట్లాడేది ఆయనే కదా, అలాంటప్పుడు ఆయన మాటలకి ఎలా ఉంటుంది మీరు అనుకుంటున్నారా? అక్కడే రాజకీయం గురించి ప్రజలకు తెలియంది. ఎందుకంటే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించేటువంటి ఆ ప్రసంగ పాఠాన్ని తయారు చేసేది ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో వాళ్లే. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు కేంద్రానికి ఏజెంట్ గా ఉన్నటువంటి గవర్నరు ఈ రోజు ఏకంగా కేంద్రం మీదే నిప్పులు చెరిగారు. ఆయన పేరుకే చదువుకుంటూ వెళ్లారు తప్ప ఆయనకి వీటి పట్ల ఒక నమ్మకం కూడా ఏమీ లేదు అని మిగతా పార్టీల వాళ్ళు అంటూ ఉన్నారు. సరే, ఎందుకు అసలు ఆయన ఏం చదివాడు ఏంటి ఉభయ సభలను ఉద్దేశించి అన్నప్పుడు, విభజన చట్టంలోని చాలా హామీలు కేంద్రం నెరవేర్చలేదు. ప్రజలు ఆతృతగా ఎదురు చూసినా సరే కేంద్రం ఆర్థికంగా ఆదుకోలేదు. ఏపీకి సరైన తలసరి ఆదాయం లేక ఇబ్బందులు పడుతోంది. రాష్ట్రం అనేక విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎవరికి? కేంద్రానికని. తర్వాత వినియోగ పత్రాలను నీతి ఆయోగ్ ధృవీకరణ చేసింది. అంటే వాళ్ళు అన్నారు కదా, యూటిలిటీ సర్టిఫికెట్స్ అనేసి యూసీలు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఏది? రాష్ట్ర ప్రభుత్వం. కానీ కేంద్రం వచ్చేటప్పటికి సబ్మిట్ చేయలేదని కొర్రీలు పెడుతూ కొన్ని నిధులు ఇవ్వకుండా ఆపుతూ ఉంది. సో మేము సబ్మిట్ చేసాం, అది నీతి ఆయోగ్ కూడా ధృవీకరించింది అని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత రాష్ట్ర ఖజానాకు జమ చేసినటువంటి 350 కోట్లు కూడా వెనక్కి తీసుకుంది. ఎవరు? కేంద్రమే. ఇక ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకుంటుందని మేము కలలో కూడా ఊహించలేదు అంటే రాష్ట్రం. తర్వాత విభజన కారణంగా ఆర్థిక ఇతర వనరులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. నిజమే, ప్రెజర్ పెరిగింది. దాంతో స్ట్రెస్ కు లోనవుతున్నారు అధికారులంతా కూడా. సరే, రాష్ట్ర నాయకత్వం వల్ల కష్టాల నుంచి గట్టెక్కాం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని టీడీపీలో ఉన్నటువంటి ఎవరో రాసిస్తే ఈ రోజు గవర్నర్ తన మాటగా చెప్పాడన్నమాట. ఇక్కడ ఈ మాట అంటుంది ఎవరంటే ప్రతిపక్షాల వాళ్ళు. నిజానికి గవర్నర్ కూడా అదే మాట అన్నాడంటే, చాలా సందర్భాల్లో ఆయన ప్రభుత్వానికి అంటే ఏ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఉందో వారికి ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఈ గవర్నర్ ఒకప్పుడు ఉన్నాడు. సరే, ఇంకన్క్లూడ్ చేద్దాం. కేంద్ర సహాయ నిరాకరణకు పాల్పడుతూ తోడ్పాటు సరైనగా అందించడం లేదు. తోడ్పాటు అందించకపోయినా పర్లేదు, రాష్ట్రం ఉద్రేటు నమోదు చేసింది. కేంద్రం సాయం చేసి ఉంటే సాఫల్యత మరీ ఎక్కువగా ఉండేది. వయాడక్ట్ విధానం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించేందుకు కృషి చేశాం. అవినీతి రహిత పారదర్శక పాలనకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాగునీటికి 5 ఏళ్లలో 64,333 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 32 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తికి 15,585 కోట్లు ఖర్చు చేశారు. 2019 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్ణయం. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంతో నీటి కొరత అధిగమించాం. ఇవన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు. పేరుకే గవర్నర్ ప్రసంగం, కానీ ఈ గవర్నర్ ప్రసంగం పాటను మొత్తం రాసిచ్చింది టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు. సో మొత్తంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు పదే పదే సభల్లో చెప్పినటువంటి మాటల్ని ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చెప్పినటువంటి మాటల్లో విన్నాం. ఒక రకంగా చెప్పాల్సి వస్తే నామ మాత్రమే గవర్నర్ ఉన్నాడని చెప్పడానికి ఈ రోజు ప్రసంగమే ఉదాహరణని కొంతమంది చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గకుండా తనకి వీలైనంతగా ఎన్నికల ప్రచారాన్ని ఆల్రెడీ మొదలు పెట్టింది. అందులో భాగంగానే హామీలు ఇవ్వటం కావచ్చు, కొన్ని నెరవేర్చడం కావచ్చు, ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో కూడా ఈ రకంగా చెప్పడం కావచ్చు. అదేంటి, మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి గురించి చెప్పేటప్పుడు కూడా ఇలాగే చెప్పడం గవర్నర్ అనుకుంటే నిజమే. మరి ప్రభుత్వాలు ఏ పాఠం ఇస్తే ఆ పాఠం చదవాల్సిందే ఇక్కడ.